అమ్మా ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారుంటారు. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఆయనకి ఎలా ఉండబోతుందమ్మా? ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన ఇవాళ వచ్చిన వ్యక్తి కాదు. ఆయన నాకు అల్లా జయదేవ్ గారు ఉన్నప్పటి నుంచి ఆయన ఉన్నారు. ఆయన ఎన్నంటే ఉన్నారు. ఆయన అప్పటి నుంచి కూడా రాజకీయం గురించి ఆయనకి బాగానే తెలుసు. కాకపోతే అమెరికా వెళ్ళి ఆయన చదువుకొని వేలల్లో సంపాదించుకొని, కోట్లలో సంపాదించుకొని, ఆ సంపాదించుకున్నదంతా ఆయనకే ఖర్చు పెట్టాలని ఆయన అనుకోలేదు. పార్టీ పరంగా గెలిచి ఒక నాయకుడై తీరి జనానికి ఏం మంచి చేయాలి అనేది మాత్రమే ఆయన ముఖ్య ఉద్దేశము. ఆ ఉద్దేశానికి మేము ఎంపీగా ఆయన గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము, ప్రయత్నిస్తాము. ఆయన గెలుపు పక్కా. అయితే ఇప్పుడు ఆయన ఏంటి ఇక్కడ ఏమైనా మంచి కార్యక్రమాలు ఏమైనా ఆయనతో ముందు ఏమైనా చేస్తున్నారా? ఆయన చాలా మంది కూడా ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేశారు అనేసి చాలా మంది చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏంటి నిజంగానే ఆయన ఇక్కడ మంచిగా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? ఇక్కడ టీడీపీ తరఫున ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారండి. కాకపోతే ఆయన పేరైతే తెలియదు కానీ ఆయన టీడీపీ తరఫున చాలా చేశారు. ఒకటి అని కాదు, రెండు అని కాదు. పెన్షన్ వితరణలో కానీ, ఇది వికలాంగులు పెన్షన్ లో రాకపోతే వాళ్ళకి దగ్గరుండి పని చేయించడం కానివ్వండి, ఇంకెట్లాంటి డోక్రా మహిళల్లో ఏదన్నా వడ్డీ రుణాలు లేకపోతే దాని గురించి మాట్లాడటం కానివ్వండి, ఆయన వెనకాల ఉన్నా కూడా చాలా మాట్లాడారు. గెలుపు ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఎంత మెజారిటీ అమ్మా? తెనాలి మండలానికి వచ్చేసి ఆయనది 50,000 పైన ఉండొచ్చు, ఉంటుంది కూడా. ఎందుకంటే మెజారిటీ పక్కన మేము చెప్పలేము. ఎందుకంటే ఆయన పక్క ఏకగ్రీవంగానే ఎన్నుకుంటాం మేము ఆయన్ని ఎంపీగా ఖచ్చితంగా.